నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నా పేరు తేజస్విని, యోగా ఇన్స్ట్రక్టర్. సో ఈరోజు యోగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద ప్రేయర్. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఒక 3 times డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇన్హేల్, ఎక్స్హేల్, inhale, exhale. Now inhale, chant Om 3 times. Inhale, Om. 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 गुरु ब्रह्मा गुरु विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. हरिः ओम. ओम श्री गुरुभ्यो नमः. Gently rub your hands. Place it on your eyes. నెమ్మదిగా కళ్ళను నెమ్మదిగా ప్రెస్ చేస్తూ కళ్ళు తెరుస్తూ మీ రెండు అరచేతులను చూసుకోండి. నెక్స్ట్ వార్మప్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్. Inhale, head up and exhale చేస్తూ down. Inhale up, exhale down. One more time. Inhale up, exhale down. Center. Now sides. Inhale right, exhale center, inhale left, exhale center, right, center, left, center. Last, right, center, left. Just right hand ఇలా పైకి లిఫ్ట్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసి రైట్ సైడ్ స్ట్రెచ్ చేయాలి. కంప్లీట్గా లెఫ్ట్ నెక్ మజిల్స్ అంతా కూడా స్ట్రెచ్ అవ్వాలి. సెంటర్, లెఫ్ట్, రైట్, left. Chin down. Make a big rotation. Complete ga shoulder to shoulder, front ఇంకా back complete గా rotate చేస్తున్నాము. పెద్ద సర్కిల్ చేయాలి. Three, 2, last 1. రిలాక్స్. హ్యాండ్స్ స్ట్రైట్గా షోల్డర్ లెవెల్లో పెట్టేసి జస్ట్ అప్ అండ్ డౌన్. వ్రిస్ట్ అంటే మణికట్టు దగ్గర జస్ట్ మన చెయ్యిని పైకి కిందికి అంటున్నాము. ఒక 8 times చేయాలి ఇలా. నెక్స్ట్ హాయ్. జస్ట్ సైడ్స్కి హాయ్ చెప్తున్నాము. కంప్లీట్గా హాయ్ స్లోగా. అండ్ అలాగే స్ట్రైట్గా ముందుకు తీసుకొచ్చి షోల్డర్ లెవెల్ ఈక్వల్గా ప్యారలల్ టు ఈచ్ అదర్. రెండు హ్యాండ్స్ కూడా అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Fingers open. Same. 1, 2, 3, 4, 5, 6, 7, 8. పిడికిటి బిగిస్తూ మళ్ళీ సేమ్ రొటేషన్. 1, 2, 3, 8. Reverse. 8, 7, 6, 1. Just fold your hands. 2, 3, 4, 5, 6, 7, 8. సేమ్ అలాగే సైడ్ నుండి. 1, 2. హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి. ఎల్బోస్ బెండ్ అవ్వకూడదు. స్ట్రైట్గా. నెక్స్ట్ బ్యాక్ టు ఫ్రంట్ రొటేషన్. మన ఎల్బోస్ మోచేతులు ఉన్నాయి కదా, ముందు నుండి వెనక్కి కంప్లీట్గా పెద్ద సర్కిల్. మన అండర్ ఆర్మ్స్ అంతా కూడా షోల్డర్ అంతా కూడా రొటేట్ చేస్తున్నాము. 3, 4, 8. రివర్స్. 8, 7, 2,
1. Next side stretches. 1, 2, 3. 9, 10. Next hand kinda pettesi side stretches. 1, 2, 9, 10. నెక్స్ట్ మలాసన్కి వెళ్తున్నాము. కాన్స్టిపేషన్ చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు ప్రజెంట్. చాలామంది కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ మార్నింగ్ లేవగానే 1 glass of వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు మలాసన్లో తీసుకోవాలి. మలాసన్ అంటే ఏం లేదు, ఇండియన్ టాయిలెట్ పోస్చర్. ఒక 10 times సేమ్ మలాసన్ వేరియేషన్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇలా ఒక 10 times చేశాక జస్ట్ నెక్స్ట్ వేరియేషన్. మీ మోకాలు మీద 2 చేతులు పెట్టేసి ముందుకి వెనక్కి. ఇలా చేయడం వల్ల ఏంటి, మనం తీసుకున్న వేడి నీళ్ళు కాస్త స్టమక్లోకి వెళ్ళి కంప్లీట్గా రొటేట్ అవుతాయి. సో మనకు మోషన్ అనేది చాలా ఫ్రీగా ఈజీగా బయటకు వచ్చేసింది. కాన్స్టిపేషన్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా బెటర్గా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ 2 ఇంటర్లాక్ ఫింగర్స్ చేసేసి ఇన్హేల్ అప్, స్ట్రైట్గా మన కాలి వేళ్ళ నుండి చేతి వేళ్ళ వరకు బాడీని కంప్లీట్గా స్ట్రెచ్ సాగదీస్తున్నాము. వాటర్ తాగాక మలాసన్ చేశాక ఇలా అట్లీస్ట్ ఒక 3 times ఉండాలి. ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, స్ట్రెచ్. స్ట్రైట్గా ఒక పాయింట్ని చూడండి, ఫోకస్ అంతా అక్కడే ఉంది. బ్యాలెన్స్డ్గా స్లో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 more time. ఇన్హేల్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ తిరియక్ తాడాసన్. కాళ్ళ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకొని సైడ్ స్ట్రెచెస్. జస్ట్ తాడాసన్, హ్యాండ్స్ ఇలాగే ఉంటాయి. ఎక్స్హేల్ చేస్తూ సైడ్స్ అండ్ సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్. రిలాక్స్. నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్. నడుము మీద 2 చేతులు ఇలా పెట్టేసి షోల్డర్ బ్యాక్ రోల్ చేయాలి. ఎంత వీలైతే అంత బెండ్ బ్యాక్. సెంటర్. 2 more times. ఇన్హేల్, సెంటర్, ఎక్స్హేల్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్, సెంటర్. సో ఈ ఆసనాస్ అన్నీ కూడా కాన్స్టిపేషన్కి బాగా హెల్ప్ అవుతాయి. సో కాన్స్టిపేషన్ అంటే ఓన్లీ ఒకసారి వచ్చేది కాదు, లైఫ్ స్టైల్ కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ తీసుకునే ఆహారం అంటే ఫుడ్ అలవాట్లు కూడా మార్చుకోవాలి. రిచ్ ఇన్ ఫైబర్ ఉండాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఆల్సో వైట్ రైస్ కాస్త తగ్గించి ఇన్స్టెడ్ కర్రీస్ ఎక్కువ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కంప్లీట్ వాటర్, మెయిన్ వాటర్, 2 to 3 liters ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవడం. అండ్ ఆల్సో వాక్, తిన్న తర్వాత వాక్ చేయాలి. అలాగే తినక ముందు కూడా అట్లీస్ట్ 1/2 hour వాక్ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో తిన్న వెంటనే వాటర్ తాగకూడదు, అట్లీస్ట్ 1/2 hour గ్యాప్. తర్వాత తిన్న వెంటనే వజ్రాసన్, ఇలా లెగ్స్ ఇలా ఫోల్డెడ్ లెగ్స్తో కూర్చుంటాము. బొటన వేలు, ఒక బొటన వేలు మీద ఒకటి వస్తుంది అండ్ హీల్ మధ్యలో మన హిప్ని ప్లేస్ చేస్తాం. ఇలా స్పైన్ స్ట్రైట్. సో దీన్ని వజ్రాసన్ అంటారు. తిన్న తర్వాత డైలీ ఈ వజ్రాసన్ ప్రాక్టీస్ చేయడం వల్ల తీసుకున్న ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ అవుతుంది. వజ్రాసన్ పేరులోనే ఉంది, అంటే మనం తీసుకున్న ఫుడ్ చాలా వజ్రంలాగా కరిగిపోతుంది అనమాట. అది మనం ట్రై చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంది. ఏదైనా వితిన్ మినిట్స్, వితిన్ మంత్స్ కాదు, డైలీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్.